ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అని మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ మీరందరూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మీ దాకా తీసుకొని రావడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మీ దాకా తీసుకుని వచ్చి అందిస్తూ ఉన్నాం. ప్రియులారా, తప్పనిసరిగా ఈ కార్యక్రమాల కోసం ప్రార్థన చేయండి. అలాగే మీ వంతు సహకారం అందించడం కూడా మీరు మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ప్రియులారా, ఈ మొట్టమొదటి వచనంలో ఒక హెచ్చరిక మాటను భక్తుడు ఇక్కడ వ్రాస్తున్నాడు. అదేంటంటే, కొన్నిసార్లు కొంతమందిని గద్దిస్తారు. దేవుడు గద్దిస్తాడు, తల్లిదండ్రులు గద్దిస్తారు, పెద్దలు గద్దిస్తారు. ఎందుకు? తప్పు చేసినప్పుడు గద్దిస్తారు. ఎవరైనా తప్పు చేయని వ్యక్తిని ఎవరు గద్దించరండి, తప్పు చేసిన వ్యక్తిని గద్దిస్తారు. అలా గద్దించబడినప్పుడు దిద్దుకునే మనస్సే విధేయత. కొంతమంది ఏం చేస్తారంటే తిరగబడతారు. తిరగబడటం అవిధేయత లేక గర్వం అని చెప్పచ్చు. ఇప్పుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు అంటున్నాడు. అంటే మనుష్యుల గద్దింపు ఒక ప్రక్కన ఉంచితే దేవుడు కూడా అనేక సార్లు గద్దిస్తాడంట. నీతిగా నడిచే వ్యక్తి దారి తప్పాడు అనుకోండి, ఏదో ఒక రీతిలో దేవుడు వారి వ్యక్తిని గద్దిస్తాడు. కొన్నిసార్లు శిక్ష ద్వారా, కొన్నిసార్లు దెబ్బలు తగలటం ద్వారా, కొన్నిసార్లు వ్యాధుల ద్వారా, కొన్నిసార్లు వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడటం ద్వారా, ఈ రీతిగా అనేక సార్లు దేవుడు గద్దిస్తాడు. అలా దేవుని చేత ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఇంకంతే, మరణమే. అంతే ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం ఒకటి నేర్చుకోవాలి, విధేయత కలిగి ఉండటం నేర్చుకోవాలి. తిరగబడటం కాదు, విధేయత కలిగి జీవించటం అది మనకెంతో ఆశీర్వాదకరం. ప్రియులారా, 2వ వచనం, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించుదురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. ప్రియులారా, నీతిమంతులు వర్ధిల్లుతూ ఉన్నారనుకోండి, నీతిమంతుల సంఖ్య పెరిగిందనుకో, ప్రజలందరికీ సంతోషం అంట. అవును కదా? ఇప్పుడు ఒక వ్యక్తి భయం లేకుండా ధైర్యంగా ఎక్కడ జీవించగలుగుతాడు? నమ్మకమైన వ్యక్తులు ఉన్న చోట ధైర్యంగా బ్రతకగలుగుతాడు, నమ్మకమైన పరిస్థితులు ఉన్న చోట ధైర్యంగా బ్రతకగలుగుతాడు. ఇప్పుడు అదే దుష్టులున్న చోట ఏ వ్యక్తి ధైర్యంగా ఉంటాడండి? అందుకే నీతిమంతులు ప్రబలినప్పుడు అంట ప్రజలు సంతోషిస్తారట, దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. ఒకవేళ నాయకుడు దుష్టుడైతే ఆ నాయకత్వంలో ఉన్న ప్రజలందరి పరిస్థితి ఏంటి అంటే నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. అంటే అదో రకమైన బాధ. ఆ బాధ తొలగించుకునేది కాదు, అలాగని సహించగలిగినది కాదు. సహించలేము, అలాగని తొలగించుకోలేము. ఈ పరిస్థితిలో ప్రజలు నలిగిపోతూ నిట్టూర్పులు విడుస్తారంటే. 3వ వచనం, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. ప్రియులారా, జ్ఞానమును ప్రేమించే అటువంటి మనస్సు కావాలి మనకి. ఎవరైనా ఒక మంచి మాట చెప్పారనుకో, దాన్ని తీసుకునే హృదయం కావాలి. జ్ఞానమును ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు అనే దానికి ఒక అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి నేర్చుకుంటూ ఉంటాడు, నేర్చుకోవటానికి ఇష్టపడతాడు, ఎవరి దగ్గర నేర్చుకుంటాడు. నిజంగా కొన్నిసార్లు కొంతమంది ప్రియులారా, చిన్న పిల్లలు చెప్పినా కూడా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది చాలా జ్ఞానం, చాలా మంచి లక్షణం. ప్రియులారా, జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడు, దేవుని కూడా సంతోషపరుస్తాడు. ప్రియులారా, భూలోకంలో తల్లిని తండ్రిని ఆనందింప చేయగలిగితే పరలోకమందున్న తండ్రిని కూడా మనం సంతోషింప చేయగలుగుతాం. ప్రియులారా, ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పరిచాడు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి దేవుని ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, లేక మంచి లక్షణాలు ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నప్పుడు, ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నప్పుడు, లేక ఒక వ్యక్తిని అందరూ మంచోడు అని పొగుడుతున్నప్పుడు, అది దేవునికి ఎంతో సంతోషకరమైన విషయం. ప్రియులారా, దేవుడు కూడా ఆనందిస్తాడు. మనం ఆనందిస్తుంటే దేవుడు ఆనందిస్తాడు. ప్రియులారా, అలాగే జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడట.
వేశ్యలతో సాంగత్యం చేయవాడు వీడు అజ్ఞాని. వ్యభిచారం మీద ఆశ కలిగిన వ్యక్తే జ్ఞానం లేనాడు. అంతే ప్రియులారా, ఈ దినాల్లో మనం గమనిస్తే ఈ పాపం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది పాడైపోతున్నారు. వ్యభిచార ఇచ్చేల చేత అనేక మంది నింపబడిపోతున్నారు. అంతే ప్రియులారా, ఎక్కడ విపరీతంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతూ వస్తున్నాయి. మాకొచ్చే ప్రార్థన మనవులలో చాలా శాతం భార్యలైన వారు, మా భర్త మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, పరాయి స్త్రీ వలలో ఉన్నాడండి, ఈ రీతిగా చెప్పేవాళ్ళు అనేక మంది ప్రియులారా. కొన్నిసార్లు అయితే వాళ్ళ కష్టాలు వాళ్ళు ఏడుస్తా చెప్తున్నప్పుడు మేము వినలేని పరిస్థితి. అప్పుడు మేము అనుకుంటాం, వినటానికే ఇంత కష్టమైతే పడుతున్న వారు ఎంత బాధపడుతున్నారో అనిపిస్తుంటుంది. వేశ్యలతో సాంగత్యం చేసేవాడు జ్ఞానం లేనుడు, బుద్ధి లేనుడు. ఈ వ్యక్తి అతని ఆస్తిని పాడు చేస్తున్నాడు. అంతే, నువ్వు డబ్బే వంద ఆవిడేమి నీ దగ్గర తన దగ్గర రానివ్వదు కదా నిన్ను. నీ ఆస్తి మొత్తం పాడైపోతుంది. నీ ఆస్తిని వేరొకరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. నీ పిల్లలు, నీ భార్య నష్టపోతున్నారు. అవును ప్రియులారా, వాస్తవం. వ్యభిచార పాపం చేసే వ్యక్తి కంట అతని కుటుంబంలో కూడా దేవుని ఆశీర్వాదం ఉండదట. వ్యభిచార తలంపులు కలిగిన వ్యక్తి కుటుంబంలో కూడా ఆశీర్వాదం ఉండదంట ప్రియులారా. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడైతే ఉండదో అక్కడ చీకటి శక్తుల యొక్క ఏలుబడి ఉంటుంది. కాబట్టి అక్కడ దరిద్రత, అనారోగ్యం, శాపం అక్కడ ఏలుబడి చేస్తూ ఉంటాయి ప్రియులారా. అందుకే మన జీవితంలో పరిశుద్ధతని మనం నేర్చుకోవాలి ప్రియులారా. 4వ వచనం, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగ చేయును, లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. ప్రియులారా, అధికారుల ప్రవర్తనను గురించి ఈ వచనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. న్యాయాన్ని జరిగించే వ్యక్తి ఉన్నాడు అనుకో, ఎవరైనా, అది రాజుగారు కానివ్వండి, లేక ఒక ఉద్యోగి కానివ్వండి, చక్కగా న్యాయం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతని వలన దేశానికి క్షేమం కలుగుతుందట. అతని వల్ల. అదే ఎవడన్నా లంచం పుచ్చుకుంటా ఉన్నాడు అనుకోండి, లంచం పుచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేస్తున్నాడు అని అర్థం. లేక అన్యాయాన్ని న్యాయంగా త్రిప్పివేస్తున్నాడు అని అర్థం. అంటే ఈ వ్యక్తి ఎవరు అంటే దొంగోడు. ఇతనికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు? వాడు దొంగే. ఇప్పుడు వీళ్ళిద్దరు దొంగలు. అందుకే దేవుని తీర్పు వస్తే వీళ్ళిద్దరు కూడా శిక్షించబడతారు. వాస్తవం ప్రియులారా, నీతిగా మనం ఉన్నప్పుడు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ లంచం తీసుకొని నీతిని అన్యాయంగా తిప్పేస్తే ఆ వ్యక్తికి వచ్చే శిక్ష అంతా ఇంత కాదు ప్రియులారా. లంచం పుచ్చుకున్న వాడు దేశాన్నే పాడు చేస్తున్నాడు. వాడిని బట్టి వచ్చే శాపం వాడి కుటుంబం అనుభవిస్తుంది, వాడి బిడ్డలు అనుభవిస్తారు, దేశం కూడా అనుభవిస్తుంది. అంటే లంచాలు తీసుకునే వ్యక్తి వల్ల ఎంత నష్టమో చూడండి, ఎంత శాపం, ఎంత నష్టం, ఎంత బాధ. అవును ప్రియులారా. 5వ వచనం, తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది మనతో సరదాగా మాట్లాడుతుంటారా, ఈ మాటల మధ్యలోనే అవతల వాళ్ళని చిక్కిచ్చేస్తారు. అంతే, చిక్కుబడిపోతారు. అందుకే విస్తారంగా మనం మాట్లాడకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎక్కడ ఏం మాట్లాడాలో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలా మాట్లాడటం నేర్చుకోని వ్యక్తి ఖచ్చితంగా నష్టపోతాడు ప్రియులారా. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయవాడు. పట్టుకుందామని వలేస్తున్నాడంట. అంతే, నీతోటి సరసాలాడుతున్నాడా, నీతో సరదాగా మాట్లాడుతున్నాడా, నీ మీద జోకులేస్తున్నాడా, దాని వెనక ఏదో పెద్ద వల ఉంది. నీ జీవితం నాశనం అవబోతుంది. తప్పించుకో ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. ఊరకే వచ్చి వాళ్ళేమి నీతోటి జోకులు వేయరు. నీతోటి జోకులు వేస్తున్నాడు అంటే నీకేదో భయంకరమైన కీడుని తీసుకొని రాబోతున్నాడు ఆ వ్యక్తి. తప్పించుకున్నావా, బాగుపడతావు. వెంట కూర్చొని నవ్వుకుంటా కూర్చొని కమ్యూనికేషన్ పెంచావా, మాటల బాంధవ్యాలు పెంచావా, రేపొద్దున ఒక రోజు నువ్వు భయంకరంగా గుండెలు బాదుకొని ఏడవలసిన పరిస్థితి నీకు కలుగుతూ ఉంటుంది. 6వ వచనం, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోష గానములు చేయును. ప్రియులారా, 2 మార్గాలు. వాటి దుష్టుడి మార్గం అంటే సైతాను మార్గం. ఆ దారిలో బోన్లు పెట్టబడ్డాయి. బోన్లు ఎవరికి పెడతారు? ఒక పశువుని లేక ఒక జంతువుని పట్టుకోవటానికి పెట్టేవి బోన్లు. ఎలుక లాంటివి పట్టుకోవటానికి పెట్టేవి బోన్లు. ఇప్పుడు వీడంట మనుషులను పట్టుకోవడానికి పెట్టాడంట బోన్లు. దుష్టుడి మార్గంలో బోన్లు ఉంటాయంట ప్రియులారా. ఆ బోనులో వీడు చిక్కుబడతాడు, లేక వీడు మరొకరిని చిక్కుబడేలా చేస్తాడు. అంతే ప్రియులారా. చెడ్డ వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తున్నావు అనుకో, ఒకటి
నువ్వు ఏదో ఒక చెడు దారిలో చిక్కుబడతావు. ఒకవేళ చిక్కుబడలేదనుకో, ఏదో ఒక అపాయానికి ఖచ్చితంగా నువ్వు గురైపోతావు. దాంట్లో అయితే అనుమానం లేదు. అందుకే దుష్టుని మార్గంలో బోన్లు ఉంచబడ్డాయి, ఆ మార్గంలో వెళ్ళకు, తప్పించుకో. నీతిమంతుడు సంతోష గానాలు చేసుకుంటూ వెళ్తాడు. వీడి దారి ఏంటంటే పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ దేవుని స్తుతిస్తూ సాగిపోయేది వీడి జీవితం. నీతిమంతుడు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి, పాపమును విడిచిపెట్టిన వ్యక్తి, పాపాన్ని అసహించుకున్న వ్యక్తి, ఆ వ్యక్తేనండి నీతిమంతుడు. 7వ వచనం, నీతిమంతుడు బేదల కొరకు న్యాయం విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. ప్రియులారా, నీతిమంతుల్లో ఉన్న ఒక లక్షణం ఏంటంటే జ్ఞానాన్ని ఆలోచిస్తూ ఉంటాయంట. జ్ఞానమే కావాలి అని ఆలోచిస్తూ ఉంటాడట. నీతిమంతుడు బేదల కొరకు న్యాయం విచారించును. వీళ్ళకి ఎలా న్యాయం చేయాలి? పేదోళ్ళైనా సరే వాళ్ళకి న్యాయం చేయటమే నీతిమంతుడి లక్షణం. స్వార్థపరులు ఏం చేస్తారంటే, వీడికి న్యాయం చేస్తే నాకేంటి లాభం, కాబట్టి వాళ్ళకి అన్యాయం చేస్తారు. ప్రియులారా, అది చాలా దేవునికి ఇష్టం లేని పని. దుష్టుడు జ్ఞానం వివేచింపడు. నీతిమంతుడే న్యాయం చేద్దాం అనుకుంటున్నాడు పేదోడికి, దుష్టుడే జ్ఞానం వివేచించడు, అంటే ఆలోచించడు. వాడికి తోచిందే వాడు చేస్తాడు. అదే దుష్టత్వం ప్రియులారా. అది మానవ జీవితంలో చాలా పెద్ద నష్టాన్ని తీసుకుని వస్తుంది. బేదల పక్షాన కూడా న్యాయాన్ని జరిగించే వ్యక్తి పక్షాన దేవుడు నిలబడి ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. 8వ వచనం, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. ప్రియులారా, కొంతమంది ఉంటారు మానవులు, అపహసిస్తూ ఉంటారు. వాళ్ళని తిట్టడం, వాళ్ళని ఎగతాళిగా మాట్లాడటం వీళ్ళ పని. ఈ అపహాసకులు ఏం చేస్తారంటే పట్టణాన్ని తల్లడిల్లా చేస్తారు, అంటే బాధపడేలా చేస్తారు. వీళ్ళతోటి స్నేహం చేసినా మనకే బాధ, వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనకే బాధ, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనకే బాధ. అటువంటి స్నేహాన్ని పూర్తిగా మానేయటం అదెంతో ఆశీర్వాదం. అపహాసకుడు పట్టణాన్ని తల్లడిల్లా చేస్తాడు, జ్ఞానులు కోపం చల్లారుస్తారు. ఒక వ్యక్తి ఎవరైనా కోపంగా ఉన్నాడనుకో, దాన్ని ఎలా చల్లార్చాలా అని ప్రయత్నం చేస్తాడు జ్ఞాని. అపహాసకుడు వచ్చి దాన్ని రేపుతాడట. ప్రియులారా, చాలా ప్రమాదం. జ్ఞానం గల వ్యక్తి ఎదుటి వ్యక్తిలో కోపాన్ని చల్లార్చాలి. ఆ వ్యక్తి ఏ విషయంలో బాధపడుతున్నాడు, ఏ విషయంలో కోపంతో ఉన్నాడు, దానికి తగిన పరిష్కారం ఏంటి ఆలోచించి దాన్ని చల్లార్చటమే జ్ఞానం. ప్రియులారా, 9వ వచనం, జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకొండక రేగుచుండును. మూర్ఖులతోటి వాదించలేము. అందుకే ఎప్పుడు కూడా ఒకవేళ ఏదైనా వాడు చెప్పామనుకో, వాడు విని అవును సరే అనే మాట అండు, సరే వింటాను అనే మాట అండు. వాడు రేగుతూ ఉంటాడట, రేగంప రేగినట్టు రేగుతాడట. అందుకే వాడు ఊరకొండక రేగుచుండును. మౌనంగా ఉండడు, 1కి 100 మాటలు చెప్తాడు వాడు. అరే, నీకు చెప్పింది మంచి మాటే కదా, ఎందుకురా బాబు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, ఇక వాడు ఏం మాట్లాడతాడో వాడి నోటికి తెలియదు, అంతే, హద్దు ఉండదు. అందుకే అలాంటి వ్యక్తికి మనం ఏం చెప్పకూడదు ప్రియులారా, మౌనంగా ఉండాలి. 10వ వచనం, నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయచూతురు. వీళ్ళు ఎవరంటే నరహంతకులు. వీడు నిర్దోషులను కూడా ద్వేషిస్తాడట. అరే, తప్పు చేసిన నుండి ద్వేషించావంటే ఒక అర్థం ఉంది. తప్పు చేయని వ్యక్తిని నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావు? అయితే నువ్వు నరహంతకుడు అంతే. ఒక వ్యక్తిని నిష్కారణంగా ద్వేషిస్తే నువ్వు నరహంతకుడివి అంతే. ఎందుకు ద్వేషిస్తున్నావు నువ్వు ఆ వ్యక్తిని? ఏ కారణం చేత నువ్వు ద్వేషిస్తున్నావు? అతనిలో ఏ లోపం చూసి నువ్వు ద్వేషిస్తున్నావు? అతనిలో ఏ లోపం లేకుండా ద్వేషించడానికి నువ్వెవరు? ఎందుకు నువ్వు ద్వేషిస్తున్నావు? నరహంతకుడు నిర్దోషులను ద్వేషిస్తాడు, అట్టివారు యథార్థవంతుల ప్రాణం తీయ చూచుతుంటారు. యథార్థవంతులు కూడా చంపేద్దామని చూస్తారంటండి, అంతే. అది చాలా దారుణమైన మనస్తత్వం, క్రూయల్ మైండ్ అనమాట. వాళ్ళ కంటికి ఎవరు కనిపించరు, అందరూ చెడ్డోళ్ళుగా కనబడతారు, అందరు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అది నరహంతకుల యొక్క మనస్సు. అది చాలా ప్రమాదకరమైన మనస్సు ప్రియులారా. 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దాన్ని చూపకుండును. చాలాసార్లు ప్రియులారా, కోపపడే సందర్భాలు వస్తాయి మానవ జీవితంలో, సహజంగా అప్పుడప్పుడు వస్తాయి. కొన్నిసార్లు కోపపడతాం. అయితే బుద్ధిహీనుడైన వ్యక్తి చేసే పని ఏంటంటే వాడి కోపం మొత్తాన్ని చూపిస్తాడట. అట్లా అంతే, మాట్లాడతాడు అంతే. వాడు ఇక ఎంత గంతులేస్తాడో, ఏం కోపంతో ఏమేం చేస్తుంటాడో తెలియదు. వాడు తన కోపాన్ని అంతని చూపిస్తాడు. ఆ వ్యక్తి బుద్ధిహీనుడు. జ్ఞానం గలవాడంట తన కోపాన్ని అణుచుకొని ఊరకుంటాడట. ప్రియులారా, మన జీవితంలో ఈ అనుభవం నేర్చుకోవడం చాలా అవసరం. కోపం వచ్చినప్పుడు నీ కోపాన్ని నువ్వు అణుచుకోవటం అది నీకెంతో ఆశీర్వాదకరం, అది నీకు మేలు. నీ కోపాన్ని అణుచుకొని దాన్ని చూపించకూడదు. మాట్లాడాలి కానీ పోట్లాడకూడదు. మాట్లాడాలి కానీ గాయపరచకూడదు, తిట్టకూడదు. ఆ కోపాన్ని అణుచుకుంటే అది మనకెంతో ఆశీర్వాదం. 12వ వచనం, అబద్ధములను ఆలకించు రాజునకు
ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందురు. నిజం, కొంతమందికి ఇదో జబ్బు, ఎవరిని నమ్మరు, అందరు చెడ్డోళ్ళుగా కనబడతారు. కారణం వీళ్ళు అబద్ధాలన్నీ వింటున్న వాళ్ళు. వీళ్ళకి తోడు ఎవరు ఉంటారు? వీళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట వీళ్ళట్ట, ఇక ఇది చెప్పేవాళ్ళే, వాళ్ళ పని ఇంక అంతే. అలాంటి మాటలన్నీ ఏంటి, రాజు కూడా అంటండి తన దగ్గర పనిచేసే వాళ్ళందరూ దుష్టులుగా కనబడతారట. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. నమ్మాలి, నమ్మి ఒక్కోళ్ళ బాధ్యతను అప్పగిస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు ఎవరిని నమ్మలేను అనుకుంటే మొత్తం రాజుగారు చేయలేడుగా. అలాంటి పరిస్థితుల్లో చాలా దెబ్బతింటారు. అలాంటి చెప్పుడు మాటలు విన్న వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, అది భర్తే కానీ, భార్య కానీ, పిల్లలే కానీ చాలా దెబ్బతింటారు. జాగ్రత్త, చెప్పుడు మాటలు అసలు వినొద్దు. నీ కంటితో నువ్వు చూస్తే అది కూడా కొన్నిసార్లు మనం చూసినవి కూడా సత్యం కాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వివేచనతో మనం నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం ప్రియులారా. 12వ వచనం, బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు, ఉభయులకు వెలుగిచ్చువాడు యెహోవాయే. ప్రియులారా, ఒక వ్యక్తి బేదోడు, ఒక వ్యక్తి వడ్డీకి ఇచ్చినవాడు, అంటే ధనవంతుడు. వీళ్ళిద్దరు కూడా కలుసుకుంటారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో లేక మరణంలో. వాళ్ళందరికీ వెలుగిచ్చేది ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు వాళ్ళకి వెలుగు లేదు, వాళ్ళు చీకట్లో ఉన్నారు, అంటే మరణం దగ్గర ఉన్నారు. దాని అర్థం భూమి మీద ఉన్న ఏ మానవుడైనా, అప్పు చేసినోడైనా అప్పు ఇచ్చినోడైనా ఒకరోజు చనిపోతాడు, మరణం అనే చీకటి దగ్గరికి వెళ్తాడు. ఆ మరణములో వారికి వెలుగునిచ్చి జీవములోనికి తీసుకుని వెళ్ళేది ఎవరంటే యెహోవాయే. 14వ వచనం, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడను. ప్రియులారా, పేదోడని ధనవంతుడని పక్షపాతం చూపించకూడదు. దరిద్రులకు ఏ రాజు అయితే న్యాయం చేస్తాడో, పేదోళ్ళైన వారిని ప్రేమించి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తే ఆ రాజు సింహాసనం నిరంతరం స్థిరపరచబడుతుందట. దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు కోరుకునేది లేక దేవుడు మెచ్చుకునేది ఏంటి అంటే న్యాయం జరిగించాలి. పేదోడా మనోడా ఈ కాదు. మనోడైతే ఒక రకంగా, బయటోడైతే ఒక రకంగా, ఇలా కాదు. ధనవంతుడైతే ఒక రకంగా, పేదోడైతే ఒక రకంగా, ఇలా కాదు. న్యాయం జరిగిస్తే ఆ దేవునికి ఎంతో సంతోషం ప్రియులారా. 15వ వచనం, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ప్రియులారా, కొన్నిసార్లు గద్దించాలి, కొన్నిసార్లు కొట్టాలి, అప్పుడు అవి జ్ఞానాన్ని కలుగజేస్తాయి. అలా కాకుండా ఈ కొట్టను తిట్టను మా అబ్బాయిని పెంచుకోవాలి అంటే కొన్నిసార్లు వీళ్ళంట మూర్ఖులుగా తయారైపోతారట. అదుపు లేని బాలుడు అలా అయిపోతారు. వాళ్ళకి అదుపు ఉండదంట. చాలా దారుణం అండి. భయం లేకుండా పెరిగితే ఒక వ్యక్తి, అది చాలా ప్రమాదకరం. తల్లికి అవమానం చేస్తాడట ఆ వ్యక్తి. అంటే ఇక తల్లి ఎవరో తండ్రి ఎవరో అర్థం కాదు. అలాగే భక్తిలో కూడా భయం లేకపోతే దేవుడు ఎవరో అర్థం కాదు. లాస్ట్కి దేవుని నామానికి అవమానం తెచ్చేలా మారిపోతారు అంతే. అలాంటి జీవితంలో వాళ్ళు మిగిలిపోతారు ప్రియులారా. 16వ వచనం, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలను, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. వాస్తవం, చెడ్డోళ్ళు పెరుగుతూ ఉంటే చెడుతనమే పెరుగుతుంది, మంచితనం ఎలా పెరుగుతుంది? ఒక మనిషిని బట్టి భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితి ఆధారపడింది. నీతిమంతులు పెరుగుతుంటే నీతి పెరుగుతుంది, దుష్టులు పెరిగితే చెడుతనం పెరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఇచ్చి దుష్టులు కానీ పడిపోతే దాన్ని నీతిమంతులు కళ్ళారా చూస్తారు. అది జరుగుతుంది. వీళ్ళు ఎంతో కాలం నిలబడలేరు, ఖచ్చితంగా వీళ్ళు పడిపోతారు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలో 1వ అధ్యాయం 11వ వచనం రాయబడుతున్నమాట. అంతే ప్రియులారా, నాశనానికి తీసుకుని వెళ్తుంది దుష్టుల మార్గం. 17వ వచనం, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలగచేయను. నిజంగా ప్రియులారా, కొన్నిసార్లు పిల్లల్ని శిక్షిస్తే, వాళ్ళకి గద్దిస్తే, వాళ్ళకి బుద్ధి చెప్తే వాళ్ళు చక్కగా అప్పుడు మాటినేవారుగా మారి నీకు ఆనందాన్ని కలగజేస్తారు. మా అబ్బాయి మా అమ్మాయి అని గారాబం చేశారు అనుకోండి, మరీ ఎక్కువగా అతి గారాబం చేస్తే ఏమైందంటే లాస్ట్కి వీళ్ళు దుఃఖాన్ని కలగజేస్తారు, అవమానం కలగజేస్తారు. అందుకే గద్దింపు శిక్ష అవసరం, మానవ జీవితంలో ఖచ్చితంగా అవసరం ప్రియులారా. 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవుని వాక్యం లేకపోతే ప్రజలు ఎలా బ్రతుకుతారు? కట్టు లేకుండా, హద్దు లేకుండా తిరిగేస్తారు. అది చాలా ప్రమాదం. అందుకే దేవుడు దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. మన వాక్యము కట్టుబాట్లలో మనం నడవాలి, అది మనకు ఆశీర్వాదం. దేవోక్తి లేకపోతే కట్టు లేకుండా తిరుగుతారు. ఏది పాపమో, ఏది అపవిత్రతో అర్థం కాని పరిస్థితిలో అలా జీవించేస్తూ ఉంటారు ప్రియులారా. ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. దేవుని వాక్యం విని ఆ ప్రకారం జీవిస్తూ ఉన్న వ్యక్తి ధన్యుడు, ఆ వ్యక్తి దీవించబడిన వ్యక్తి ప్రియులారా. 19వ వచనం, దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యం తెలుసుకొనను వాడు లోబడడు. ఇప్పుడు దాసుడు ఉన్నాడు అనుకోండి, ఊరక తిట్టితేనే లోబడ్డు. కొన్నిసార్లు వీళ్ళని కొట్టాల్సి ఉంటుంది అంతే.
వాగ్దండన చేత గుణపడు. అంటే తిట్టినంత మాత్రం దాసుడు వాడి బుద్ధి మార్చుకోడు, వాడు స్థిరంగా రాడు. తాత్పర్యం తెలుసుకొనను వాడు లోబడు. కొంతమందిలో ఇదో లక్షణం ఉంటుంది, ఎందుకు తిడుతున్నారో తెలుసు, అయినా లోబడాలని మాత్రం వీళ్ళ మనసు కనిపించదు, పట్టించుకోరు. తిట్టినప్పుడు మౌనం కట్టుంటారా, మళ్ళీ వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వలన చాలా ప్రమాదం ప్రియులారా. అటువంటి వ్యక్తి దాసుడు అని చెప్తున్నాడు. 20వ వచనం, ఆతురపడి మాట్లాడు అని సూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. కొంతమందికి తొందరపడి మాట్లాడటం ఎక్కువ, మాట్లాడేస్తుంటారు అంతే, ఏదోటి చెప్పాలంతే. ఆతురపడి మాట్లాడేవాడిని చూస్తే వీడు గుణపడ్డాడు. అంటే వీడిని ఏదైనా బాగు చేద్దామంటే వీడి మాట విండో, వీడు చెప్పే రందిలోనే ఉంటాడు, వినే చెవులు వీడికి లేవు, కాబట్టి వీడికి ఏం అర్థం కాదు. వీడికంటే మూర్ఖుడు సులువుగా అర్థం చేసుకుంటాడు. అంటే వాడు ఒకసారి కాకపోతే ఒకసారిన వింటాడు. ఎంత దారుణం! మూర్ఖుడు కంటే దారుణమైన వ్యక్తి ఎవరంటే తొందరపడి మాట్లాడేవాడంట ప్రియులారా. 21వ వచనం, ఒకడు తన దాసుని చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచిన యెడల తొదుకు వాడు కుమారుడిగా ఎంచబడును. వాస్తవం, ధర్మశాస్త్రం అది రాయబడింది. చిన్నప్పటి నుంచి ఒక దాసుడిని చక్కగా ప్రేమగా పెంచుకుంటే కుమారుడిలాగా, ఆ వ్యక్తి కూడా యజమానుడిలా కనిపించడు, తండ్రిలా కనిపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చివరికి కుమారుడిగానే ఉండిపోతాడు అని చెప్తున్నాడు ప్రియులారా. 22వ వచనం, కోపిష్ఠుడు కలహం రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపిష్ఠుడు అంటే ఎప్పుడు కోప్పడేవాడు, వాడు గొడవలు లేపుతూ ఉంటాడు అంతే. కొంతమందికి ఎందుకు వస్తుందో కోపం అర్థం కాదు, చిన్నదానికి పెద్దానికి కోరక కోపం అలా వచ్చేస్తుంది. వీడి వల్ల గొడవలు పుడతా ఉంటాయి అంట ప్రియులారా. ముంగోపి అంటే ముక్కు మీద కోపం పెట్టుకున్నాడు అంటారే, వీళ్ళు అధికమైన దుష్టక్రియలు చేస్తారట. కోపిష్ఠుడు ముక్కు మీద కోపం పెట్టుకున్నాడు, వీళ్ళిద్దరి వల్ల నష్టమే ప్రియులారా. కోపిష్ఠుడేమో గొడవలు రేపుతాడు, ఈ ముక్కు మీద కోపం గలవాడేమో దుష్కార్యాలు చేస్తాడట. 23వ వచనం, ఎవని గర్వం వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును. అందుకని కోపం మానేయాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. కీర్తనలో అదే చెప్తున్నాడు, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడుకే కారణం. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కోపాన్ని విడిచిపెట్టు, అది మనకు ఆశీర్వాదం. ఏడంటాడు, ఎవని గర్వం వాడిని తగ్గించును. గర్వం ఉంటే నువ్వే తగ్గిపోతావు అంతే. ఎవరు గనపరచరు. ఇతరులు నిన్ను గనపరచాలంటే నువ్వు దీనుడిగా ఉండాలి. నువ్వు గర్విష్ఠుడిగా ఉంటే ఎవరు నిన్ను గనపరచరు, ఎవరు నిన్ను పట్టించుకోరు. వినయ మనస్కుడు ఘనతను ఉంటాడు, దీనత్వం కలిగినవాడు, వినయంతో ఉండేవాడు, ఆ వ్యక్తికి ఘనత దొరుకుతుంది ప్రియులారా. 24వ వచనం, దొంగతో పాలుకొడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. దొంగతోటి స్నేహం చేసే వ్యక్తి అంట తనకు తానే పగవాడు, అంటే తనకు తానే కీడు చేసుకున్న వ్యక్తి. ఎంత దారుణం! పాపాన్ని ప్రేమించే ఏ వ్యక్తి అయినా అంతే. పాపం చేసే వ్యక్తితో స్నేహం చేసే వ్యక్తి కూడా తన జీవితాన్ని తనంతట తను నాశనం చేసుకుంటున్న వ్యక్తి అంతే. నువ్వు వ్యభిచారితో స్నేహం చేసినా, దొంగతో స్నేహం చేసినా, భక్తిహీనుడితో అంటే దేవునికి విరోధంగా జీవించే వ్యక్తితో నువ్వు స్నేహం చేసినా, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అర్థం అంతే. నీకు నువ్వే పగవాడివి అని చెప్తుంది దేవుని వాక్యం. ఒట్టు పెట్టినని సంగతి చెప్పడు. నిజంగా ఎంత దారుణం అంటే వీళ్ళ హృదయం కఠినం అయిపోద్ది. ఎంత అంటే ఒట్టేసినా కూడా అబద్ధాలే చెప్తారట, నిజాలు చెప్పరట. 25వ వచనం, భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఎందుకు భయపడాలి? అనవసరమైన వాటికి భయపడకూడదు ప్రియులారా. కొంతమంది ఎందుకు భయపడతారో అర్థం కాదు. ఆ భయపడటం వల్ల మనిషికంటే ఊరి వచ్చేస్తుంది, అంటే వాళ్ళు చిక్కుబడిన వారుగా అయిపోతారు. ఇక ఆఖరి కంగారులోనే వాళ్ళు అలాగే ఉంటారు. భయముతో గుండె బిగుసుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మరణం వస్తుంది భయపడే వ్యక్తుల మీద. ఎందుకు భయపడటం? ధైర్యం తెచ్చుకో, దేనికి భయపడకు, ప్రభు తోడున్నాడు. మరణం తప్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. నువ్వు దేవుని మీద నమ్మావు కదా, దేవుని మీద ఆధారపడ్డావు కదా, దేవుని మీద విశ్వాసం ఉంచావు కదా, పూర్తిగా అలాగే ఉండు, నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుడు నిన్ను కాపాడతాడు, నీకు అపాయం రానివ్వడు, నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను నిలబెడతాడు ప్రభు. 26వ వచనం, అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. చాలామందికి ఉన్న ఒక ఆశ ఏంటంటే ఎవరైతే నాయకుడిగా ఉంటాడో వాళ్ళందరూ నా మీద దయ చూపించాలి అని అందరూ కోరుకుంటారు. ముఖ్యమైన నాయకుడికి మన మీద ప్రేమ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఏలిన వారి దయను అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశం. ఈడెట్టటోడో తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడే. కొన్నిసార్లు ప్రియులారా, మన ముందు పొగుడుతూ ఉన్న వ్యక్తిని చూసి మంచివాడు అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి మనస్సును చూసేది ఎవరు? దేవుడు. ఆ వ్యక్తికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. నువ్వు మంచోడివా చెడ్డోడివా అని తీర్పు తీర్చాల్సింది ఎవరంటే మనుషులు కాదు, దేవుడే. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశం. 27వ వచనం, దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. చూసారా, చెడ్డోడేమో మంచి వాళ్ళకి శత్రువుగా ఉంటాడు, మంచోడేమో చెడ్డోళ్ళకి శత్రువుగా ఉంటాడట. అలాగే ప్రార్థనాపరుడు ప్రార్థన చేయని వాడికి శత్రువుగా ఉంటాడు, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయని వానికి శత్రువుగా ఉంటాడు, ప్రార్థన చేయని వాడు ప్రార్థన చేసేవారికి అదో రకమైన శత్రువుగా ఉంటాడు. అంతే ప్రియులారా.
అందుకే మానవ జీవితంలో మనం విశ్వాసితో సాంగత్యం చేయాలి. విశ్వాసి అవిశ్వాసితో స్నేహం చేయకూడదు. అవిశ్వాసితో స్నేహం చేస్తే ఒకరోజు అవమానానికి గురైపోతారు. చక్కని వాక్యాలు సామెతల గ్రంథంలో ఈ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. 29వ అధ్యాయం మొత్తం కూడా మానవుని యొక్క ప్రవర్తన జీవిత విధానం, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏ రీతిగా మనం ఉండాలి. ఒక వ్యక్తి కోపిష్ఠుడైతే ఎలా ఉంటాడు, ఎంత నష్టపోతాడు, ఎంత నాశనం అయిపోతాడు. మంచిగా అన్ని విషయాలు కూడా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ అధ్యాయం మరలా చదవండి, పదే ధ్యానించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దర్శిస్తూ ఉన్నట్లయితే ఏది లోపమని దేవుడు చెప్తున్నాడో దాన్ని దిద్దుకో, ఆ ప్రవర్తనను సరిదిద్దుకో, బాగుపడతావు. దేవుని వాక్యం విన్న తర్వాత కూడా నిర్లక్ష్యంగా ఉంటే, మొట్టమొదటి వచనంలో చెప్తున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును. చాలా ప్రమాదం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియుల కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. అయ్యా, విన్న వాక్యానుసారంగా మేము జీవించే కృప దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మా ప్రవర్తన దిద్దుకునే కృప దయచేయండి. గర్విష్ఠులుగా ఉండొద్దు, నీ మీద తిరగబడేవారిగా ఉండొద్దు, నీ నామానికి అవమానం తెచ్చేవారికి మేము ఉండొద్దు నాయన. మమ్మల్ని రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, మా ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే బిడ్డలకు విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను. గాయపరచబడి నీ హస్త బిడ్డల మీద చాపండి తండ్రి. యేసు నామములో ఇప్పుడే బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాకని ప్రకటిస్తున్నాను. HIV అది యేసు నామములో స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ గడ్డలు యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. థైరాయిడ్ వ్యాధి యేసు నామములో ఇప్పుడే నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థన చేస్తున్నాను. BP, షుగర్ వ్యాధులు యేసు నామములో ఇప్పుడే నార్మల్ కండిషన్ రావాలని ప్రార్థన చేస్తున్నాను. డయాలసిస్ చేయించుకుంటున్న బిడ్డలను తాకండి. యేసు నామములో బిడ్డల కిడ్నీలు ఫంక్షన్ అవడానికి ప్రారంభించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే తాకండి, అద్భుతం జరిగించండి ప్రభు. అయ్యా, లివర్ని తాకండి తండ్రి, గుండెను తాకండి ప్రభు, నరములను తాకండి, ఎముకలు తాకండి, మూలుగులు తాకండి. నూతన శక్తి, నూతన బలం బిడ్డలకు కలుగు చేయండి తండ్రి. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో ఆ విషయంలో బిడ్డలు లేవనెత్తండి ప్రభా. ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలు దర్శించండి. యేసు నామములో వారికి ఉన్న సమస్యలను విడిపించండి ప్రభా. అప్పుల నుండి విడిపించండి ప్రభా. ఆశీర్వాదాన్ని దయచేయండి. జాబ్ లేదని ఎంతమంది దిగులు పడుతున్నారు ప్రభా, బిడ్డలకు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి తోడు నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించుటకై మా అకౌంట్ నెంబర్ 111589444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 000372 మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ M. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676, మరి యొక్క నంబర్ 7075159777.